అయితే ఎప్పుడైతే బలి చక్రవర్తి మన కథను మనం కొనసాగిస్తాం. అయితే బలి చక్రవర్తి ఎప్పుడైనా నిర్ణయం తీసుకుందో నేను మా గురువు చెప్పిన మాటను పక్కపెట్టి నేను ఈ బ్రాహ్మణ బాలునికి 3 అడుగుల భూమి దానం చేస్తానని ఆయన సంకల్పం చేసుకున్నాడు. గురువు మాట వినట్లేదు. ఎందుకు? అర్థం చేసుకున్నాడు, ఈయన ప్రామాణికమైన గురువు కాదు. ఎందుకు ప్రామాణికమైన గురువు కాదు? ఎందుకంటే ప్రామాణికమైన గురువు యొక్క ధర్మము, కర్తవ్యం ఏమిటి? తన శిష్యుల సంబంధంని, కృష్ణుల సంబంధము చేయాల్సింది, జరిగిపోయాల్సింది. అది ప్రామాణికమైన గురువు యొక్క కర్తవ్యం, బాధ్యత. అదే బలి చక్రవర్తి చూశాడు, ఇందాక నేను శుక్రాచార్యను గురువులాగా నమ్ముకున్నాను, ఇందాక తన సర్వము సమర్పించిన గురువుకి. కానీ ఆ గురువు ఇప్పుడు నాకు కృష్ణుని, ఆ నారాయణమూర్తి యొక్క సేవ చేసే అవకాశం కలుగుతుంది, దాన్ని ఏం చేస్తుండు? అడ్డ వస్తుంది, లేదు. కనుకనే ఈయన ప్రామాణికమైన గురువు కాదు. ప్రామాణికమైన గురువు, ఆ గురువు ప్రామాణికమాలిక కార్యలేస్తుంది. ఆ గురువు తన బాధ్యతను చక్కగా నిర్వహించాల్సింది ఏంటి? తన శిష్యుల సంబంధము కృష్ణునితో జరిగిపోయాల్సింది. తన శిష్యులను ఆ కృష్ణు యొక్క సేవలో నియుక్తులు చేయాలి. ఇది గురువుది బాధ్యత. శ్రీ విగ్రహారాధన శృంగార తన్మందిరమార్జనాదో యుక్తస్య భక్తాం చనీంచతోపి వందే గురౌ శ్రీ చరణాపం. ఇది గురువు ఏం చేస్తాడు? శ్రీ విగ్రహ ఆరాధన నిత్యనామ శిష్యులను స్త్రీ విగ్రహాల ఆరాధనలో నియుక్తి చేస్తాడు. మరి ఏంటి? దాంతోపాటు శృంగార అలంకరిస్తారు. దేన్ని? తన దేహంని ఎలా అలంకరించుకోవాలి? శృంగార తన్ మందిర మార్జనతో యుక్తస్య భక్తాంశ. తన శిష్యులైనప్పుడు యుక్త అనేది కనెక్షన్, నియుక్తులు చేశారు. యుక్తస్య భక్తాంశ చనియుంజతు. అట్టి గురువు నా యొక్క ప్రణామం. ఇది గురువు బాధ్యత. కనుకనే బలి చక్రవర్తి గురువును పట్టించుకోకుండా, ఎందుకంటే అర్థం లేదు. వెన్ ద గురు ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ హిస్ జాబ్, గురువు తన కర్తవ్యంని చక్కగా నిర్వహిస్తలేడు. సో కనుకని నేను కూడా శిష్యుల్లాగా నా కర్తవ్యం నిర్వహించకపోతే అందులో ఏం పాపం, దోషం లేదు. కనుకనే ఆయన ఏం చేసిండు? సాక్షాత్ భగవంతుడు, సాక్షాత్ భగవానుడు నా ఎదుట, నా సమక్షము ఉన్నాడు. ఆయన సేవ చేసుకోవడమే నా యొక్క ధర్మము, నా యొక్క బాధ్యత. కనుకనే ఆయన సంకల్పం చేసుకోవడం, అయ్యా నేను మీకు 3 అడుగుల భూమి ఇస్తాను. అప్పుడు మనం గత 2 వారాలు చర్చిస్తాం. ఏ విధంగా వాళ్ళ భార్య కూడా ఏం చేసింది? సహకరించింది. ఎలాంటి అభద్రత భావం లేకుండా. నార్మల్లీ స్త్రీ అన్నప్పటికీ అలాగే ఎప్పుడు ఈ అభద్రత భావం ఉంది, ఇన్సెక్యూర్ ఫీల్. కానీ తన గుణంని, తన యొక్క భావంని, పుట్టుకంతో నచ్చిన భావంని, పుట్టుకంతో ఉన్న గుణం ఆమె పక్కేసింది. ఆమె కూడా భర్తతో పాటు భగవంతుడి సేవలో సంపూర్ణంగా నిలబడింది. ఇది సరైన భార్య. దాని కోసము భర్త కూడా అటువంటి బలి చక్రవర్తి లాంటి సంపూర్ణంగా శరణాగతులై ఉండాల్సింది. లేదు మనం ఆశిస్తాము కి నా భార్య నాకు తోడ్పడాలని. భార్య తోడ్పడాలంటే నేను కూడా అంతే శరణాగతులై ఉండాల్సింది. అప్పుడు భార్య తోడ్పడితే, తోడ్పడకపోతే అనొచ్చు, నువ్వు నాకు తోడ్పడతలేవు, నాకు హెల్ప్ చేస్తలేవు, నేను చేసే కార్యంలో నాకు సాయం చేస్తలేవు. భార్య ఏం చూస్తుంది? నువ్వెంత అంకితమై ఉన్నావు, నువ్వెంత శరణాగతులై ఉన్నావు. వింధ్యావళి చూసింది, నా భర్త తన సర్వంని సమర్పించడానికి సిద్ధమైంది, ఎలాంటి ఆలోచన లేకుండా.
నో సెకండ్ థాట్, నో సెకండ్ థాట్. ఆమె ఏం చూసింది? తన భర్త యొక్క భగవంతుని యొక్క శరణాగతి. కలుగునేమైంది? ఆమె కూడా శరణాగతి. కనుకనే ప్రచారంలో ఒక ముఖ్య భాగం ఏముంది? చాలామంది ప్రచారం చేస్తారు, కానీ ప్రచారం ద్వారా జనాలు మారాలంటే జనాలు కేవలం మన శబ్దం, మన మాట విని మాటలు కాదు, మన మాటతో పాటు, మన శబ్దంతో పాటు ఏం చూస్తారు? మన ఆచరణ కూడా చూస్తారు. అవులేదు. కనుకనే ఆచరణ ఇది పెద్ద ప్రచారం, ఇది పెద్ద ప్రచారం. శబ్దాలు ఉండాల్సిందే, కానీ జనం ఏం చూస్తారు? ఇంగ్లీష్ అంటారు, ఆర్ యూ వాకింగ్ యువర్ టాక్? చెప్పిన మాట మీద నువ్వు నిలబడి ఉన్నావా లేదా? నేను చెప్తా, అందరూ పొద్దున లేవాలి మంగళారతికి, పొద్దున 4:30కి అందరూ లేచి పొద్దున ఆరతి చేయాల్సింది. నేనేమో 6 గంటలకు పడుకున్నాను, నడుస్తుంది. నేను వాళ్ళకు 4:30కి మంగళారతి రావాలని చెప్పినప్పుడు నేను 4కి టెంపుల్లో ఉండాల్సింది లేదా? జనాలు చూసేది ఏంటి? చెప్పిన మాట మీద నిలబడి ఉన్నవా లేదా అని చూస్తారు. కనుకనే మనకు చెప్పే కూడా అక్కర్లేదు. వాస్తవంగా మనం పొద్దున 4 గంటలకు లేచి టెంపుల్కి వచ్చి మనము ఒక పని చేస్తున్నామంటే ఏం చేయాల్సింది? అంటే చేస్తే ఎప్పుడుంది? చెప్పే అవసరం ఉంటుంది. వాళ్ళు సరే నేను లేస్తున్నాం, మనం ఏం చేయాలి? మనం కూడా ఆయనను ఫాలో కావాల్సింది. కానీ కలియుగంలో అంటారు, కలియుగంలా లేచి లేస్తాడు ఉంటాడు, లేదా చూస్తారు, సరే పోని ఆయన పోని, మన అందరి వైపు ఆయన పోతుంది పోని. కనుక కలియుగంలో మనకు చెప్పబడుతుంది. చెప్పుడు బాబా లేవండి 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 అందరినీ ఒక బాటిల్ నీళ్ళు తీసుకొని మొహం మీద వెళ్ళబడి. ఇప్పుడు నేను మా ఆశ్రమం ఒకటే పని చేస్తాను. నేను ఎవరిని మన లేవండి అన్నా నేనేం చేస్తాను? లైట్స్ ఆన్, ఫ్యాన్ బంద్, 2 పనులు చేస్తాను. అందరికి ఫ్యాన్ అలవాటు అయిపోయింది, ఫ్యాన్లు ఇద్దరు రాదు. కేవలం లైట్స్ ఆన్ చేయాలి. లైట్స్ ఆన్ చేసుకొని ఇట్లా కలుగుతారు, ఇట్లా ఇట్లా అవుతారు. కానీ ఫ్యాన్ ఆఫ్ చేస్తే లేస్తారు. కలియుగంలో మనం ఇంత బద్ధకం ఉంది. కేవలం ఆచరిస్తే జరగదు. ఆచరణ ఉండాల్సిందే కదా, దాంతోపాటు ప్రచారం కూడా ఉండాల్సిందే. ప్రచారం ఇంకా ఆచారం ఇవి 2 కలిస్తేనే కలియుగంలో వాస్తవంగా జనాలు మారే అవకాశం. అయితే బలి చక్రవర్తి ఏం చేయాలి? బలి చక్రవర్తి ఏం ప్రచారం చేయాలి? ఆయన చూస్తుంది అన్నీ, భార్య చూస్తున్నా, అబ్బా నా భర్త ఇప్పుడు సంకల్పం చేయడానికి సంకల్పం చేసి ఉన్నాడు, ఇప్పుడు ఈ భగవంతుడి పాదాలు అడగడుతుంది, పాదపక్షాలు చేసింది. కనుక ఏం చేసింది? ఆమె కూడా బంగారు బిందె తీసుకొని ఆ బంగారు బిందెలో నీళ్ళు నింపుకొని, ఇంకా ఆమె మెడల చెప్పడం జరిగింది, ఒక మంచి ముత్యాల హారం ఉంది, విత్ నెక్లెస్ ఆఫ్ పర్ల్స్ తీసుకొని, బంగారు బిందె తీసుకొని నిండా నీళ్ళు, మళ్ళీ కొంచెం కాదు నిండా. దాని అర్థమైంది అంటే దీంతో ఏం తెలుసుకోవచ్చు? భగవంతుడు నిండా నీళ్ళతో ఏమిస్తుంది? నేను కూడా మీతో పాటు సంపూర్ణంగా మీతో పాటు ఉన్నాను. సగం బిందె తీసుకురాలే, ఏదో నీదే అంటే కొంచెం ఎవరు ఉద్దేశం అడిగితే వస్తే భర్తలు పాపం చాలామంది ఇచ్చేస్తారు. కానీ భారత ఏమండి వదిలిపెట్టండి అంటే నేను అనుభవించిన ఒకసారి మా రథయాత్రకు ఒక మంచి వ్యక్తి, ఆయన 5,000 రాస్తాను. సరే నేను 5,000 రాస్తాను. ఏమండి శబ్దం వచ్చి కొంచెం వస్తారా ఇటువైపు అంటే స్వామి ఒక్క నిమిషం వస్తాయి లోపలికి వెళ్ళి 5 నిమిషాలు బట్టి వచ్చింది. ఒక సున్నగులు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఏమిటి? ఒక సున్నా మాయమైపోయింది. ఇది పవర్.
ఎందుకు? కానీ ఇక్కడ వింధ్యావళి సగం బిందే కాదు, ఫుల్ బిందే. ఎందుకని ఏమిస్తుంది? మై హస్బెండ్ ఈజ్ ఫుల్లీ సరెండర్డ్. నా భర్త పూర్తిగా శరణాగతుడు కనుకనే నేను కూడా నా బిందెలో సగం నీళ్ళు తీసుకోవద్దు. ఎట్లా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? యాక్చువల్లీ నిజంగా భార్యకు భర్తతోని పోటీ పెట్టుకుంటూ ఉండే. అంటే ఈరోజు బయట సమాజంలో భక్తులు కాని వాళ్ళు ఎప్పుడు పోటీ పడుతుంది కదా, మేము మీకటి తక్కనా, మేము కూడా మీకంటే ఇక్కడ జాబ్ చేయొచ్చు, మేము చేయొచ్చు, మేమేం చేయొచ్చు, మమ్మల్ని మీరు తక్కువ చూస్తారేంది, మమ్మల్ని కించపరచరేంది, పోటీ ఉంటుంది. తప్పు కాదు, పోటీ పెట్టుకోవడం తప్పు కాదు. కానీ ఎక్కడ పోటీ పెట్టుకోవాలనో అది తెలిసి ఉంటుంది. ఎక్కడ పోటీ పెట్టుకోవాలో తెలిసి ఉండదు. భర్తలు అయితే భర్త కంటే ముందే లేచి పెడతారు, భర్త కంటే ముందు ఏదో జపం చేస్తారు, భర్త కంటే ముందే భర్త కంటే ఎక్కువ నేను గట్టి నియమాలు పాటిస్తారు. భర్త వచ్చేంత వరకు నేను అన్ని నైవేద్యాలు మంచి మంచి నైవేద్యాలు వంటకాలు చేసి పువ్వులు అల్లి అన్ని రెడీ పెడతాను ఆయన సేవ కోసం. ఇక్కడ కంప్లీట్ చేయాల్సింది. దానివల్ల ఏమైంది? ఆధ్యాత్మికంగా అభివృద్ధి జరుగుతుంది, ఆమె అడ్వాన్స్ అవుతుంది. నిజంగా పోటీ పెట్టుకోవాలంటే ఈ విధంగా పోటీ పెట్టుకోవాల్సింది. దిస్ ఈజ్ రియల్ కాంపిటీషన్. ఉండలేదు. ఇప్పుడు మేము బాంబేలో ఉన్నప్పుడు అంటే ఇప్పటికీ ఒక మాతాజీ ఉంది బాంబే టెంపుల్. ఆమె ప్రొద్దున అంటే నేను 2002 నుంచి అంటే గత 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. మా బాంబే టెంపుల్లో మంగళారతి 5 గంటలు జరుగుతుంది. మిగతా టెంపుల్ 4:30 ఉంటుంది ఇస్మాన్లో. కానీ మా బాంబే టెంపుల్లో కొన్ని కారణం వల్లే చుట్టుపక్కల వాళ్ళు కేసు తీసుకున్నారు, 5 గంటలు అవుతుంది. 4:56, 57 అయిందంటే ఆమె టెంపుల్ వస్తుంది. టెంపుల్ వాళ్ళకు 56, 57 అయిందంటే అంటే ఆమె చూస్తేనే తెలుసుకోవాల్సి ఏంది 56, 57 అయిందని. ప్రొద్దున లేస్తుంది. ఆమె ఇంట్లో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు సేవ చేసి ఆ వీటి కోసం ప్రొద్దున మళ్ళీ నైవేద్యం వంట వేస్తుంది. వంట చేసి ఆ వీటిలో సేవ చేసి నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చి మళ్ళీ కార్ వేసుకొని మళ్ళీ 4:56, 57కి షార్ప్ టెంపుల్ ఉంటుంది. మంగళారతి అయిన మళ్ళీ పూల సేవ, మళ్ళీ కిచెన్ సేవ. భగవంతుడికి రాజుకు గారు కుకింగ్ చేసి గప్పుడు 2 గంటలకు ఆమె ఇంటికి వెళ్తుంది. భర్తకప్పుడు 7:30, 8కి ఆయన శృంగారం కడతాడు. దిస్ ఈస్ కాంపిటీషన్. భౌతికంగా పోటీ పెట్టుకుని లాభం లేదు, అది వేస్ట్. దాంతోకి ఎల్లము చెడిపోడే. రేపు బయట జనాలు మేము కూడా మీతో పాటు సమానమే, మేము కూడా చేస్తాము కార్పొరేట్ సెక్టర్లలో. మీరు పెద్ద పెద్ద సిటీస్ వెళ్తే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో కింద మధ్యాహ్నం దిగండి, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూర్తుంటారు, చేతిలో గ్లాస్ టీ పెట్టుకొని సిగరెట్ కూర్తూ ఉంటారు. ఎందుకు? మళ్ళీ షర్ట్ ప్యాంట్ వేసుకొని వీఆర్ ఆల్సో ఈక్వల్ టు యూ, వీఆర్ నాట్ లెస్ దెన్ యూ. మీరే సిగరెట్ పడతారు, మేము కూడా తాగడం కదా, మేము ఇక్కడ మంచిగా కూర్తాము. సోషల్ మెయింటెనెన్స్. ఇంకా మాట అయితే పురుషుల కంటే దారుణం. బూత్ మాట్లాడుతారు వాళ్ళు ఆఫీస్లో. అంటే ఆడి నోటి నుండి ఆ మాటలు వినప్పుడు ఎంత అంటే మాట్లాడకపోతే ఆ శబ్దాలు వింటే ఎక్కువ అనిపిస్తుంది, గలీజ్ అనిపిస్తుంది వినడానికి. కానీ ఏమవుతుంది దానివల్ల చెడిపోతుంది వాళ్ళు. అలా అనిపిస్తుంది. పురుషులతో పోటీ పెట్టుకుని మేము కూడా చేతిలో ఏళ్ళలో సిగరెట్ పెట్టుకున్నాం. కానీ ఆ సిగరెట్ బట్టి ఆ పురుషుడు చెడిపోతుండు. నువ్వేమెత్తున్నావు? నువ్వు కూడా వాళ్ళతో చెడిపోతున్నావు. సో మన వ్యవహారం పెట్టి ఉండాల్సింది, ఉండాల్సింది మనను చూసి ఆ చెడిపోయేవాడు కూడా తన చెడు గుణంని
వదిలిపెట్టారు. వదిలిపెట్టేట్టు చేసుకోవాల్సింది. మనం చూసి అబ్బా వీళ్ళు ఇంత మంచిగా ఉంటారు, మనం కూడా చిగ్గు అనిపించాలి. భక్తులను చూసి చిగ్గు అనిపించాలి. అయ్యో నేను సిగరెట్ ఎట్లా ముట్టిద్దు, మనకి ఎంతో ఇష్టం ఉన్నా కానీ అద్భుతాలు అనుకుంటున్నారు అను ఇది ఎట్లా అటు బయటకెళ్తారు. కానీ ఇక్కడ అమ్మాయిలు అడతారు, హే సిగరెట్ ఉందా, ఒకటి తీయు 2 అంటి పెట్టు, నీకోటి నాకు ఒకటి చూసే పని. నేను మళ్ళీ సాయంత్రము ఎక్కించు. కానీ ఏమవుతుంది తర్వాత పురుషుడు నిన్ను చెడగొడుతుంది. పురుషునితో పాటు పోటు పెట్టుకుంటున్నావు, కానీ చివరికి ఏమవుతుంది పరిస్థితి ఏంటి? పురుషుని చేత నువ్వు నష్టపోతున్నావు, చెడిపోతున్నావు. ఓవరాల్ మొత్తం చూస్తే ఇది సరైన పోటీ కాదు. పోటీ అంటే ఇక్కడ నేను కూడా నీతో పాటు ఆ భగవంతుని సేవలో సంపూర్ణంగా శరణాగతులు అవుతాను. ఇది నిజమైన పోటీ. అసలు ప్రభుపాద వారు ఏమని చెప్పారు? పోటీ పెట్టుకోవడం తప్పు కాదు. వైకుంఠంలో కూడా ఆ ఆధ్యాత్మిక జగత్తులో పోటీ ఉంది. దెర్ ఇస్ కాంపిటీషన్ దేర్ ఆల్సో. కానీ ఎటువంటి పోటీ? ఆ పోటీ ద్వారా, ఆ కాంపిటీషన్ ద్వారా మనము ఇతర భక్తులను ఎన్కరేజ్ చేయాల్సింది టు డూ మోర్. అప్పుడు నేను పొద్దున 7 గంటల వరకు నా జపం కొట్టాను. ఏది వ్యక్తి అనుకోలే, నేను 6:30 కూడా కొడతాను. ఇది నిజమైన పోటీ. టు ఎన్కరేజ్ అదర్స్. ఇతరులను తక్కువ చూపడం కాదు, కించపరచడం కాదు, మనం ఇతరులను ప్రోత్సహించాల్సింది. ఇది చాలా చక్కని విషయం ఉంది. ఆమె కూడా బిందె నిండా నీళ్ళు తీసుకొని భగవంతుని పాద ప్రక్షాళన కోసము బిందె నిండా నీళ్ళు తీసుకొని వచ్చేసి, దాని తర్వాత ఆ బిందె నీళ్ళు తీసుకొని బలి చక్రవర్తి ఏ విషయంలో భగవంతుని పాద పద్మాలు కడిగింది. కడిగిన తర్వాత ఆ పాద పద్మాలకి వెళ్ళిన నీళ్ళను తన తల మీద చల్లకుండా మళ్ళీ ఇక్కడ ఒక శబ్దం ఉంది. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క శబ్దం చాలా ఇంపార్టెంట్. యజమానా స్వయం తస్య శ్రీమత్పాదయుగం ముధా. యజమాన స్వయం తస్య, స్వయంగా. యజమాని అంటే ఎవరు? ఇప్పుడు యజమాని ఎవరు? ఇక్కడ బలి చక్రవర్తి. బలి చక్రవర్తి యజమాని ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు అతిథి వచ్చాడు, చుట్టమే వచ్చాడు. తో బలి చక్రవర్తి ఏమవుతాడు? యజమాని. యజమాన స్వయం తస్య. తస్య అంటే వామన్ దేవుని యొక్క స్వయం, ఆయన స్వయంగా బిందెలు తీసుకోడు. నార్మల్ పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా పనులు ఏం చేస్తారు? వాళ్ళు డెలిగేట్ చేస్తారు. మరి బిందె నీళ్ళు అయిపోరా, కొంచెం ఇది తీసుకురాపు, కొంచెం అప్పు నీకు అగరబత్తులు వెలిగి పెద్దవాళ్ళు చిన్న చిన్న పనులు చేయరు, చేస్తారు, చేయరు. కానీ నిజమైన పెద్దవాడు ఎవరు? చిన్న చిన్న పనులు చేసేవాడే వాస్తవంగా నిజమైన పెద్దవాడు. ఇక ముఖ్యంగా భగవంతుని సేవలో, భగవంతుని సేవలో ఒక వ్యక్తి ఎంత గొప్పవాడు తెలుస్తుంది? ఆ వ్యక్తి ఎన్ని చిన్న చిన్న పనులు చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది భౌతికం ఇంకా ఆధ్యాత్మిక మధ్యలో తేడా ఉంది. భౌతికంగా నేను చిన్న పని చేసి ఉంటుంది. నేను చిన్న పని చేస్తానా, నేను చేత చీపు పడుతున్నాను, నేను ఊడుస్తానా, ఇది నా పని కాదు.
నేను చీపురు ఊపుతూ వాళ్ళు ఏంద్ర బందీ అని కాదు. ఇప్పుడు జగన్నాథ్పురిలో రథయాత్ర అప్పుడు ఇప్పుడు అంచనా ఉంది. ఏమంచనా? రాజు వచ్చేసి బంగారు చీపు పట్టి మొత్తము రథం చుట్టూ నీళ్ళు చల్లి ఆ బంగారు చీపుతో ఊపుతాడు అన్నమాట ఆయన. తర్వాత పూజ. ఆ చేయనంత వరకు రథము కదలదు. ఒక సంవత్సరం ఇట్లనేది. 500 సంవత్సరాల క్రితము పూరికి చెందిన రాజు ఆయన కంచి రాజుపై దాడి చేసి కంచి రాజును కొట్టాడు. ఫస్ట్ సారి యుద్ధంలోకి ఓడిపోయాడు, తర్వాత మళ్ళీ గెలిచాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కంచి రాజు కూతురు ఉండే, ఆమె రాజు చాలా ఇష్టపడ్డది పెళ్లి చేసుకోవడానికి. ఈయన ఇష్టపడ్డాడు. ఓకే, పెళ్ళి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ అయింది. కానీ పెళ్ళి అసలు నార్మల్ ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లి మధ్య కొంచెం గ్యాప్ ఉంది కదా. ఇప్పటిది కాదు, కనీసం ముందు వర్షాకాలం పెళ్ళి రాకపోతుండే. ఇప్పుడు వర్షం రాని, చలి రాని, ఎండ రాని లేదు, చాతుర్మాసంలో పెళ్ళి ఉండకపోతుండే. మేము చిన్న ఉంటారు చూసాం. తులసి వివాహ తర్వాతనే వర్షం పడ్డంటే శ్రావణ మాసం కంటే ముందు, ఇంకా తులసి వివాహ తర్వాత కార్తీక పౌర్ణమి తర్వాతనే పెళ్ళిళ్ళు. తులసి శాలిగ్రామ వివాహం తర్వాతనే పెళ్ళి జరగాల్సింది. కానీ ఇప్పుడు ఏమంటే పంతులు ఇచ్చిండు, ఆ పంతులు బద్మాషే, మీరు బద్మాషే. లేదా పంతులకి డబ్బులు కావాలి, మీకేమో కార్యము ఓడిచుకోవాలి. కనుక ఈరోజు ఏ పెళ్ళి కూడా కొనసాగించలేదు. అవునలేదు, ఎప్పుడు లొల్లిలే, కయ్యాలే, కొట్టాలే. సగం మంది వెళ్ళిపోతారు, సగం మంది ఉన్నారు కూడా లేని కిందికి. దట్ ఈస్ నాట్ శాస్త్రిక్. అయితే మహారాజ్ ప్రతాప్ కాదు, రాజు కాదు. అయితే పేరిపోలేదు, సిద్ధార్థ ఇంపోవడం ప్రిన్సిపల్. ఆ ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్ళి మధ్య టైం ఉండేది. దాని మధ్యలో ఏమైంది, ఈ రథయాత్ర వచ్చేసింది. ఇప్పుడు మనం కదా పెళ్ళి ఫిక్స్ అయినా కానీ మన ఇంట్లో ఏం పండుగ ఉన్నా కానీ, ఇప్పుడు వినాయక చవితి ఉంది, ఏం చేస్తారు? మా ఇంట్లో వినాయకుడు వచ్చిండు, మీరు రండి దర్శనానికి, అదొక వంక అన్నమాట, పిలుచుకుంటారు కదా. దసరాకి రండి, దీపావళికి రండి, పిలుచుకోవడం లేదు. అట్లా ఏమైంది, ఈ పూరి రాజు కంచి రాజుకు ఆహ్వానించిండు. ఇది మా స్టేట్, మా రాష్ట్రంది పండుగ, ఇది రథయాత్ర, అందులో మీరు పాల్గొనేది అందులో. రాజు రాలేకపోయాడు కంచి రాజు. ఆయన ఒక మంత్రిని పంపించి రిప్రజెంటేటివ్, మీరు వెళ్ళి అందులో నా తరపున అలా భాగస్వాములై రండి. అప్పుడు ఏమైంది, ఆ మంత్రి ఏం చేశాడు, రాజు చేతిలో చీపురట్టుకొని ఊడుస్తున్నాడు. వాటిని ఆస్తులు కావచ్చు, మనకి అర్థం కాదు. వాళ్ళు కూడా అరే మా అమ్మాయిని, మా రాజకుమారిని చూడు చీపురట్టుకుని ఎవరు ఉంటారు, ఎవరు పుడిచిపని ఎవరిని బంగి, మా రాజు కూతుర్ని ఈ బంగికి ఇస్తారా? ఆయన ఎక్కడ చెప్పిండు, ఏ అద్దు ఈ పెళ్ళొద్దు, ఆ రాజుకి ఏమో ఏమంటారు కదా, ఏమో దానికి వాల్యూ లేదు అని చెప్పు, కట్టుబడికి ఇస్తారు మన అమ్మాయిని. మొత్తం పెళ్ళి క్యాన్సిల్ అయింది. పెళ్ళి క్యాన్సిల్ అయింది మొత్తానికి. పెళ్ళి క్యాన్సిల్ అయితే యుద్ధమై రాజు ఏం చేసాడు, ఒడిశా రాజు అమ్మాయిని పట్టుకుని వచ్చాడు. పట్టుకుని వచ్చి, సరే మీ అయ్య నాతో పెళ్లి చేశాడు కదా, ఎందుకు నేను జగన్నాథం కూడా చివరికి కూర్చున్నా, ఇప్పుడు నేను నీ పెళ్ళి ఒక భంగ్యంతో చేసిస్తా, నిజంగా నిజమైన భంగ్యంతో నీ పెళ్లి చేసిస్తా, అప్పుడు నీ తండ్రికి వెళ్తుంది పగబట్టండి. ఎందుకు తనను భంగ్యం కాదు, ఆయన భగవాన్ యొక్క సేవను అవమానించిన దానికోసం. అది రాజు ఏం చేసాడు, ఈ పూరి రాజు అన్నాడు, అలా మంది చెప్పాడు ఈమె కోసము వాళ్ళని మంచి భంగి చూసి పెళ్ళి చేసాడని.
1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది, ప్రతిసారి రాయాలి. ఏమై మరి అమ్మాయి సంబంధం కుదరలేదు ఎక్కడ మంచి బంధు దొరకలేదా? లేదు నేను చూస్తున్నా వెతుకుతున్నా, ఇక్కడ దొరకలేదు. ఇట్లా చేస్తూ సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచింది కానీ సంబంధం మాత్రం దొరకలేదు. సో మళ్ళీ రథయాత్ర వచ్చేసింది. మళ్ళీ రథయాత్ర రోజు రాజనీతుడు మళ్ళీ చంద్రశేఖరుడిని కూడుతుడు. అప్పుడే మంత్రి వచ్చిండు, దొరికిండు అని. మీకు కావాల్సినటువంటి భంగి నాకు దొరికిండు కనుకనే అమ్మాయి కోసం. అప్పుడు పద్మావతి అమ్మ పేరు, ఆ పద్మావతి రాసుకొని పెళ్లి జరిగింది. ఇది పూరి రకంగా ఉంటుందన్నమాట జగన్నాథ్. సో కనుకనే భౌతికంగా మనం కొన్ని నిమ్న పనులు చేస్తే ఇక్కడికి నీటిలో ఇక్కడ ఇది నా సోషల్ నా స్టేటస్ కాదు, ఇది నేను ఈ పని చేయను అది పని చేయను అంటాం. కానీ ఆధ్యాత్మిక అట్లా కాదు. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఎంత ఎదిగింటున్నాడో ఎట్లా తెలుస్తుంది? ఆ వ్యక్తి ఎంతవరకు భూమి మీద ఉండి చిన్న చిన్న పనులు సిద్ధంగా ఉంటాడు. దాట్ ఈస్ అ క్వాలిఫికేషన్. కనుకనే మన చరిత్రలు చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పనులు వేస్తారు. మరి ఎందుకు అట్లా? ఎందుకంటే ఎప్పుడైతే ఒక మానవుడు ఆధ్యాత్మికంగా ఏమంటారు ఉన్నత స్థితి చేరుకుంటారో అట్లా వ్యక్తికి భావం వచ్చింది. ఏంటి? నేను ఎంత తక్కువ, నేను ఎంత నీచుంది, నేను అసలు వాస్తవంగా నా కోసము ఈ చీపురు ఊడ్చుడే, చేతశీలు ఊడ్చుడే ఇది అదృష్టం, నా భాగ్యము. లేవుడానికి అర్హత లేదు. స్వామివారి అందుబాటులో ఉండి, స్వామివారిని అందుబాటులో ఉండి ఏమన్నా పర్సనల్ వ్యక్తిగతమైన సేవ చేసుడు ఇది నా స్తోమతి కాదు. ఈ భావం చెప్తాను. తో కనుకనే ఆయన ఎప్పుడు ఏమిస్తాడు? చిన్న చిన్న పనులు వేస్తాడు. కనుకనే పెద్ద పెద్ద ఆచారాలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు చిన్న చిన్న పనులు వేస్తారు. కనుకనే చిన్న పనులు చేయడానికి ఏంటంటే మనము తక్కువ అనుకోవద్దు. అబ్బా నేను ఈ పని చేస్తానా, నేను ఆ పని చేస్తానా. మనం అర్థం చేసుకోవాల్సింది, నాకు కావాల్సింది ఏంటి? ఈ జనాలది ప్రశంస కావాలా లేక భగవంతుని అనుగ్రహం కావాలా? మనం ఏం చూస్తాము? మంది ఏమంటారు, జనాలను ఎట్లా చూస్తారో వీ డోంట్ కేర్. మనకు సంబంధం లేదు. మనకు సంబంధం ఎంత ఉంది? భగవంతుడు సంబంధం ఉంది. కనుకనే భగవంతుడు ఏం ఇష్టపడతాడో అది మనం చూడాల్సి. భగవంతుడు ఏమి ఇష్టపడతాడో అది మనం చూడాల్సి. మనకు ప్రపంచంతో సంబంధం లేదు. ప్రపంచంతో మనకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు? ప్రపంచం ఇవాళ ఉంది, రేపు ఉండదు. మళ్ళీ ప్రపంచంతో గుణం ఏంటి? మనం ఏం చేసినా కానీ ఏదో ఒక మాట వస్తుంది. మీరు ఎంత మంచిగా ఎంత పని చేయండి ఉండదు. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మీ ఫ్యామిలీలో మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత మంచి అరుస్తుంది, అంతేందుకు మీ పిల్లలకి ఎంతో ప్రేమగా వంటలు చేయాలి. ఎన్నిసార్లు వాళ్ళు అమ్మాయి ఎంత మంచిగా నాటారు, వంకలు ఉంటాయి, మీరు లేదు హూ అప్రిషియేట్స్. మీరు కష్టపడి ఎంతో చేసుకుంటా వాళ్ళు డ్రెస్ తీసుకెళ్తారు, గీ కలరా, గీ డిజైన్, గీ ప్యాటర్న్ అన్న చెప్పారా? మీకు తెలియదు. టైం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీ ఫ్యాషన్ స్టైల్ అన్నది ఇప్పుడు మాకు డబ్బులు లేండి, మేము తెచ్చుకోవడం ఉండలేదు. మాకు డబ్బులు లేండి, మేము రెస్టారెంట్కి వెళ్ళే ఆన్లైన్ జొమాటోకి ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవడం. మీరేం తాపరు, అదే అన్నం పప్పు, అన్నం సాంబార్, అదే ఇడ్లీ దోశ. మేము ఆర్డర్ పెట్టుకుని తీసుకుంటాము. గలీజ్ డబ్బు పిండిది పిజ్జా గమ్మని చెప్తుంది. తల్లి ప్రేమ కొద్ది ఫ్రెష్ అంటుంది. ఘోరమమ్మా అదేంటి? డోంట్ అప్రిషియేట్. మనకు కొంచెం కూడా విలువ ఉండదు. కనుకనే ఈ ప్రపంచంలో జనాలు అట్లున్నారు. ఒకసారి ఒక అయ్య కొడుకు ఒక గుర్రం తీసుకొని అడుగుతున్నాడు. ఒక ఊర్లోకి వెళ్ళి ఇవ్వాలడు, ఏమి పిచ్చి వాళ్ళ గుర్రం అడుగుతుండేది అని జనాలు ఏమిస్తారు?
ఏదో హేళన చేస్తాడు. ఇంకా గుర్రం కూడా నడుతుందని ఇలా గుర్రం నడుచుడు. తండ్రి ఏం చేశాడు, ఆ కొడుకు ఏం చేశాడు, తండ్రిని కూర్చోండి, నాన్న నువ్వు కూర్చోండి, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు చుట్టూ నువ్వు గుర్రం మీద కూర్చోండి. సరే అని తండ్రి కూర్చున్నాడు, కొడుకు నడుస్తాడు. ఓ గ్రామం వెళ్ళిండు, వెళ్ళేసారి నువ్వు జనం ఉంటాడు, మన బుద్ధి ఉందా? ఇంకా చిన్న పిల్లలు నడిపించుకొని నువ్వు గుర్రం మీద కూర్చుంటావు. ఎటువంటి తండ్రి నువ్వు? ఇదేనా నీ ప్రేమ? ఈ మాట బరోబరు. తండ్రి దిగిడు, కొడుకు కూర్చోబెట్టాడు. మళ్ళీ ఇంకో గ్రామంకి వెళ్ళింది. ఇంకో గ్రామం వెళ్ళేసరికి ఎటువంటి కొడుకుడు, కొడుక దుర్మార్గుడు, పాపిస్తుడా, ఇంకా పెద్ద మనిషి నేను అడుగుతా, తండ్రిని నడిపించుకొని నువ్వు కూర్చుంటావా? ఏమైంది వల్ల? ఇద్దరు దగ్గర ఇద్దరు గుర్రాన్ని మోస్తున్నారు. పాయింట్ ఈస్, నో మ్యాటర్ హౌ మచ్ యూ డూ, ఎంత గొప్ప కార్యం చేస్తే కానీ జనాలు ఏం చేస్తారు, ఏదో లోపము, ఏదో ఒక వ్యంగము, ఏదో ఒక హేళన చేస్తారు. కానీ వీ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ పీపుల్. మనకు జనాలతో సంబంధం లేదు. చాలామంది అంటారు మేము జపం చేయాలని ఉంది, కానీ జపం అలా కాకుండా ఇట్లా ఒత్తిడి మంచి తల్లి తడుతుందా, ఇట్లా రింగ్ అంటే కానీ టెంపుల్ చూసినా చాలా ఇట్లా ఉంటుంది, వస్తారు కనబడకుండా అట్లయితే నడుతుంది. ఎందుకు? నేను మా ఆఫీస్లో మా పనిచేసే లేదా జనాలను అవమానిస్తారు, అంటే హేళన చేస్తారు, వాళ్ళు పరిష్కారం చేతిలో సంచి పెట్టుకున్నావు అంటే మనకు చేతిలో సంచి పెట్టుకొని జపం చేస్తే చికెన్ పెడుతుంది. మరి వాడు ప్రొద్దున సాయంత్రం తంప కొడుతుండు, సక్కలాడుతుండు, సిగరెట్ పట్టి ఊడుతుండు, అని చికెన్ కదా. వాడు చెడు పని చేసేటప్పుడు మనకి ఎట్లాంటి చిక్కు మనం లేదు. మరి మనం మంచిగా కార్యం చేసేటప్పుడు మన చికెన్ ఇంకా సరి గ్లాస్ కూడా తాగుతాం రోడ్డు మీద. మేము వచ్చిన చూసాము, ఇక్కడ రోడ్డు మీద కార్ పార్క్ ఉంది, కార్ మీద ఇంత కంబలు ఉన్నాయి, 4 ఇట్లా కంబాలంటే సీసా, బాంబేలో కంబాలు సీసా 4 బాటలు ఇంత చిక్కు మామూలు ఇంకా చూస్తుంది. ఇంకా 4 చూస్తుంది స్వామి గుర్తుంది. మరి అనుకోవచ్చు వేస్ట్ పడి లైఫ్ ఏముందిరా. ఇప్పుడు కదా కరీంనగర్ ఇంటి ఉంటా కానీ ఒక వైన్ షాప్ ఉంది, రేపు దిస్ ఈజ్ లివింగ్. మీరు చూడండి రాసింది చూసావా? కరీంనగర్ ఎంట్రన్స్ పెద్ద వైన్ షాప్ ఉంది, దిస్ ఈజ్ లివింగ్, ఏనా దిస్ ఈజ్ డైయింగ్. అది లివింగ్ కాదు. ఒక అనిపిస్తుంది వాళ్ళు చూసినా అనొచ్చు, ఈ స్వామి గారు వేస్ట్ జీవితం ఏంటిరా, ఎందుకు కూడా స్వామిని మేము ఎంజాయ్ చేస్తున్నాం అని వాడాలి. మేము మరి ఇది ఉన్నారు కూడా చచ్చిపోతారా, ఇది ఏంట్రా బతుకు అని మేము అనుకుంటాము. సో కంపెనీ వీ డోంట్ కేర్. వీళ్ళ కోసం మనము మన భగవంతునితో సంబంధాన్ని మనము మర్చిపోకూడదు. మన సేవ మనం తప్పించుకోకూడదు. వీళ్ళు ఎక్కేంత వాళ్ళు చెడు కర్మలు పాపకర్మలు చేసినప్పుడు చిగ్గు మనం ఏం లేకుండా చేస్తారు. ఇంకా దాన్ని వాళ్ళు ఇంకా ఇట్లా చూడండి, ఇట్లా నువ్వు అది ఎన్ని వేవ్స్, ఎన్ని బిల్డింగ్లు పట్టినట్టు, ఎన్ని ఫ్లోర్ బిల్డింగ్ ఉన్నట్టు, నాది 3 అంతరాలు, ఇది 4 అంతరాలు, అరే లేదండి వేసాడు నదులు 10 అంతరాలు. అందులో వాళ్ళ గొప్పగా అనిపిస్తుంది. కానీ ఒక్క అంతరం చేయి, 10 అంతరం చేయి, చివరికి కండిషన్ ఏంటి? దానికి ఎండ్ కనుకుంటారు కదా. సిగరెట్ వాడితే 3 లాభాలు ఆడ తెలుసా? 3 బెనిఫిట్స్ ఆఫ్ స్మోకింగ్. ఇందా ఎప్పుడన్నా నష్టాలు ఏమిటి కానీ బెనిఫిట్స్ ఇంకా లాభాలు. మూడు లాభాలు ఏంటంటే, ఫస్ట్ ఇంట్లోనే దొంగలు పడదు, దెర్ విల్ బి నో థెఫ్ట్, రాబరీ. ఇంట్లోనే దొంగలు పడదు, సిగరెట్ పడదు. రెండో లాభం ఏంటి? నేను ఎన్నడూ కుక్క కాదు, దొంగలు పడరు, ఇంట్లో కుక్క కరవది, కుక్క డాగ్ ఇలా బయటికి రెచ్చిపో మీ ఇప్పుడు మీద నీ పేషెంట్ బోర్డు పెట్టు. 3 బెనిఫిట్స్ ఆఫ్ స్మోకింగ్ అని డాక్టర్ ఇదేం లేదు. థర్డ్ ఏంది?
యూ విల్ నెవర్ బికమ్ ఓల్డ్. వెంటనే ముసలు కాదు. ఎందుకంటే నువ్వు సిగరెట్ పట్టి పట్టి ఏం చేస్తావు, తొందరగా చచ్చిపోతావు. ముసలే కావాలి నువ్వు, ముసలే కావు, తొందరగా వయసు చచ్చిపోతావు. మూడోది, సిగరెట్ బట్టి ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఏంటో తగ్గుతూ ఉంటావు, దినం తగ్గుడే, రాత్రి తగ్గుడే. దొంగలు వచ్చినా కానీ వాళ్ళు అరే ఇంకా నిద్రపోలేదు, ఇంకా పడుకోలేదు, వీళ్ళు ఇంకా నిద్రపోలేదు, ఇంకా మెలుకున్నట్టున్నారు. ఆ దొంగలు అవుతారు, అడే పారిపోతారు. ఏమైంది, దగ్గి దగ్గి మొత్తం వీక్నెస్ అయ్యి నడసాత కాదు, చేతిలో కట్టబెట్టుకుని నడుస్తాం. చేతి కాదు కట్టేస్తుంది, చేతిలో కట్టేసరికి కుక్క అనుకుంటుంది కదా. ఇక కుక్క అనుకుంటా రాకుంటే అది కరసుడు ఎక్కడ, అరుసుడే ఉంటుంది, కరసుడు ఎక్కడ. There are 3 benefits of smoking. కనుకని వాళ్ళు పెద్ద. సో దేర్ఫోర్ యు డోంట్ కేర్. మనకు సంబంధం లేదు జనాలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారో, మన సంబంధం ఏంటి. నాకు భగవంతుడి సేవ చేసే అవకాశం కలుగుతుంది. బస్ ఇప్పుడు చాలామంది అంటే ఆధ్యాత్మికంగా మెచ్యూర్ కాని వాళ్ళు, ఆధ్యాత్మికంగా పరిపక్వ కాని వాళ్ళు, సిద్ధాంత పిల్లలు, మేము టెంపుల్ సేవ ఉందా, కిచెన్ ఏం సేవ లేదా, వంటకం చేసి ఇష్టపడతారు. గర్భగుడి కూడా సేవ ఉందా, ఊడ్చుడు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు గర్భగుడిలో అర్చ విగ్రహం సేవ ఇంకా ఊడ్చుడు ఇవి వేరే వేరే అనుకుంటారు. నేను ఉన్నతమైన కులంలో జన్మించినాను, మేము పుట్టుకంతోనే బ్రాహ్మణులు, ఇగో మాకు జంజరం ఉంది, ఇంకా ఊడ్చుడు కంప్లీట్ చేస్తావా, ఊడ్చుడు పర్వాలేదు, నిమ్న కులంలో ఉంటుంది, వాళ్ళు ఏం కాదు. నో, అది భౌతిక భాగం, అది భౌతిక మెంటాలిటీ, మెటీరియల్ మెంటాలిటీ. స్పిరిచువల్ మెంటాలిటీ ఇస్ వాట్, ఎనీ సర్వీస్. ఎందుకంటే మనకు ఆ సేవ ద్వారా జరిగే ప్రయోజనం తెలిసింది, భక్తులకు సేవలకు ప్రయోజనం తెలిసింది. అది అర్చ విగ్రహాల సేవ కానీ, లేక మందిరం చుట్టూ చీపురుకొని ఊడ్చుడు కానీ, ఇద్దరికి ఒకరి లాభం ఉంటుంది. ఏం లాభం అది? చేతో దర్పణం మార్జనం, హృదయం కొంత చెత్త బయటపడుతుంది, హృదయం పవిత్రం అవుతుంది. ఆ హృదయము నేను చేతిలో చీపురుకొని ఉడుతాయి కదా, పాత్రను అడుగుతాయి కదా, లేక వంటం చేస్తుందా, దాట్ ఐ డోంట్ కేర్. మై కన్సర్న్ ఇస్ మై హార్ట్ షుడ్ బి ప్యూరిఫైడ్. నా హృదయం పవిత్రం కావాల్సింది, ఇది నా యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎట్లా పూర్తవుతుందో అది అనవసరం, నా ఉద్దేశం నేను పూర్తి చేసుకోవాల్సింది. దాట్ షుడ్ బి అవర్ కన్సర్న్. ప్రసాదం అట్టించో ఇష్టపడతారు, కానీ పాత్ర తర్వాత ఆ ప్లేట్ తీసుకుని కొత్త ప్లేట్ వేస్తా, కానీ తిన్న తర్వాత ఎంగిల్ ప్లేట్లు తీసుడు ఇష్టపడతావా? అందులో కలుపుతున్నాడు, తినడు, నేను ఇంత ప్లేట్లను ఇష్టపడను. కానీ మనకు తెలిసి ఉంటే, ఈ ఒక్క విషయం మనకు తెలిసి ఉంటే, ఈ ప్లేట్లు, ఎంగిల్ ప్లేట్లు తీయడం ద్వారా నా హృదయం పవిత్రం అవుతుంది. సో ఐ డోంట్ కేర్. నేను ఎంతో ఆనందంగా, ఎంతో హాయిగా నేను ఆ ప్లేట్లను కూడా ప్రేమ కొద్ది తీస్తాను. ఏదో తప్పని పరిస్థితి, టెంపుల్ ప్రెసిడెంట్ నాకు పని ఇచ్చింది, నెక్స్ట్ టైం ఈసారి చేస్తున్నాను, నెక్స్ట్ టైం సేవ చేస్తున్నాను, చెప్పగా రాను. నేను డొనేషన్ ఇవ్వాలి, లేకపోతే నేను లక్షలు డొనేషన్ ఇవ్వాలా, మళ్ళీ ఈ పని చేయాలి. నాకు గెస్ట్ రిసెప్షన్ ఉంచాడు. గెస్ట్ రిసెప్షన్ ఉంటే అంటే అక్కడ అందరికీ తల మీద చందనం పెడతా, అందరికీ పూలండి, అటువంటి సేవలకి అది. దట్ ఈస్ నాట్ ప్రాపర్ మెంటాలిటీ. శ్రీ చైతన్య మహాప్రభు రథయాత్రకు ఒక రోజు ముందు మొత్తం తన చేతితోనే మొత్తం ఆ గుండిచా మందిరం నిర్మించుడు, ఊడిసింది, క్లీన్ చేసింది. ఆ పూరి రాజు, ఆ టెంపుల్కి చెందినటువంటి ప్రతినిధులు
వీళ్ళు అయ్యో మేమే పని చేస్తామా, ఎందరో ఉండదు చేసేవాళ్ళు, మీరెందుకు? ఎందరో ఉండదు చేసేవాళ్ళు. వాళ్ళు చేస్తే వాళ్ళదే పవిత్రం అవుతుంది, నేను చేస్తే నాదే పవిత్రం అవుతుంది. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ? మై హార్ట్ షుడ్ గెట్ ప్యూరిఫైడ్. హౌ ఇట్ విల్ గెట్ ప్యూరిఫైడ్ ఐ డోంట్ కేర్. ఆ హృదయం పవిత్ర కథ కోసము నాకు చేతిలో చీపు పట్టుకొని లేక మాప్ పట్టుకొని ఊడమంటే నేను దినమంతా ఆనందంగా ఊడుతాను. ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్? హ్యాపీ. సేవ చేసుకోవడం ముఖ్యం కాదు, సేవ ఎవరైనా చేస్తారు, కానీ సేవ చేయాల్సింది హ్యాపీగా ఆనందంగా. తిట్టు కూడా కాదు, ముఖం లేక ఎంత తక్కువ సమయంలో పట్ల నేను ఇది చేసుకొని పారిపోతాను. నో, దట్ ఇప్పుడు కృష్ణుడు మనం చేసే సేవ చూడడు, ఏం చూస్తాడు? మనం ఏ భావంలో చేస్తున్నాం అది కృష్ణుడు చూసేది. ఇది కృష్ణుడి చూపు. కనుకనే యజమాన స్వయం తస్య, స్వయం ఆయన విషయంలో బలి చక్రవర్తి భగవంతుని పాద ప్రక్షాళనలు పాదాలను నడుపుతున్నాడు. శ్రీమద్ పాదయుగం ముధా, శ్రీమద్ పాదయుగం భగవంతుని యొక్క అందమైన అతి శుభం కలిగించేటువంటి పాద పద్మలు చేస్తుండ్రు. ముదా అంటే ఏంది? ఎంతో ఆనందంగా. కేవలం ఆనందమే కాదు, ఇక్కడ శబ్దం ఉంది విత్ గ్రేట్ జూబిలేషన్. అంటే అది ఒక పండుగలాగా. ఇప్పుడు వాళ్ళు చెప్పారు అనుకో, నువ్వు పాస్ అయినవని హ్యాపీ ఫీల్ అవుతావు. నువ్వు ఫస్ట్ వచ్చినావంటే అది హ్యాపీ కదా? ఇస్ దట్ ఓన్లీ హ్యాపీ? హ్యాపీనెస్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్. దాన్ని మనం వివరించలేము. సో ముదా అంటే అది విత్ గ్రేట్ జూబిలియేషన్. తో కనుకనే భగవాన్ యొక్క సేవ ఏదో లిస్టులో పేరు వచ్చేసింది అని చేసుడు కాకుండా మనం ఆతృతంగా, ఇప్పుడు పండుగ వస్తుంది, ఒకసారి మన సేవ ఉందా లేదా, సేవ ఉందా లేదా, సేవ ఉందా లేదా, ఏ సేవ వస్తుందో అని యాక్చువల్లీ పోయి మనము ముందే రిక్వెస్ట్ చేసుకోవాల్సింది ఏంటి? లిస్ట్లో నా పేరు ఎంతైతే అంత సేవల పేరు మీరు పెట్టుకోండి, నా పేరు ఎక్కండి, నాకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. కానీ ఆ ఉత్సాహం ఎట్లా వస్తుంది? కష్టం వస్తుంది. భౌతిక మనం ఎట్లా మనం బద్ధ జీవనం కదా, మనం అందరం బద్ధ జీవనం. ఇక బద్ధ జీవన గుణం ఏంటి? బద్ధ జీవనం అంటే బద్ధకం. వాట్ ఇస్ బద్ధకం? లేజీ బమ్. ఇంగ్లీష్ లేజీ బమ్. కల్ करे सो आज करे सो अब. ఇది వాస్తవం కదా. రేపు చేసేది ఈరోజు చేసేది ఇప్పుడు. కానీ బద్ధకం సిద్ధాంతం ఏంటి? आज करे सो कल करे सो परसों. इतनी भी क्या जल्दी है यारो, जब जीना है परसों. ఇప్పుడు చేసేది రేపు చేసేది ఎల్లుండి. ఇంత తొందరపడే అవసరం ఏంటి? ఆయుష్యం చాలా ఎక్కువ ఉంది, ఇంత తొందర ఎందుకు? ఇది బద్ధకం. కానీ ఉత్సాహం అంటే ఏంటి? कल करे सो आज करे सो अब. पल में प्रलय हो जाए. ఒక్క క్షణంలోనే లయం జరుగుతుంది, అవకాశం కోరుకోవచ్చు. కనుకనే సేవలో ఉత్సాహం రావాలంటే ఎలా వస్తుంది? ఫస్ట్ భగవంతుని సేవ చేయడానికి ఎందరో ఉన్నారు, అవును లేదా? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. నాకంటే అబ్బో నేను సేవ చేస్తాను. ఏం సేవ చేస్తాను? నేను పెద్ద గొప్పనా? నువ్వు లేకపోతే లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో, నీకంటే ఎక్కువ సేవ అందించే వాళ్ళు ఉన్నారు జనాలు. నేను చేయకపోతే తప్పింది కాదు,
లేక ఏం ఆగేది కాదు. ఇంకా నాకంటే మంచి సేవ చేసే వాళ్ళే ఉన్నారు, భగవంతుడు అర్పించుకునే వాళ్ళు. ఈ ఫిలిం ఉండాల్సింది. కనుకనే భగవంతుడికి సేవ చేసే వాళ్ళు తక్కువ లేరు. కానీ నాకు నా హృదయం పవిత్రం చేసుకోవడానికి అవకాశం ఇంకోటి లేదు. కనుకనే ఇది నాకు అవకాశం ఉంది. దేనికి? నా హృదయాన్ని పవిత్రము చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం నేను తప్పించుకున్నట్లేదు. నేను తప్పించుకుంటే ఏమవుతుంది? మళ్ళీ వచ్చేది కాదు. ఇది ఫస్ట్ ఫిలిం. సో కనుకనే అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాల్సింది? ఇప్పుడు ఎవరు పెట్టారుకో అక్కడ మెట్ల అక్కడ దిగేటప్పుడు ఒక పెట్టె ఉంటుంది, 1,00,000 రూపాయలు ఉన్నాయి. పోయేటప్పుడు ఎవరు ఫస్ట్ వెళ్తారు? అది పెట్టే వాళ్ళకు. నేను చెప్పినాను మీకు, ప్రసాదం తర్వాత దిగేటప్పుడు అటువైపు పెట్టి ఉంటుంది. ఎవరు ముందు వెళ్తే వాళ్ళకు ఒక పెట్టని చెప్పిన అనుకో, మీ పైకి ఎంతమంది అవుతారు? ప్రసాదం అయినాక అవుతారా? నందిని యూ వెయిట్ లెక్చర్ వెయిట్ ఓవర్? డెఫినెట్లీ నాట్. లెక్చర్ ఇక్కడ ముందే నా ఫోన్ ఎటు ఆ ఫోన్ వచ్చిందని వెళ్తారు. ఏ రేపు చాలా కామన్ అన్నమాట. బయట వెళ్తారు, ఫోన్ ఇస్తారు, ఫోన్ వచ్చినట్టు ఫోన్ మీద ఏం రాలేదు, ఫోన్ కూడా బయటపోతారు మాట్లాడలేదు. అట్లా తెలుసు. నేను చెప్పినాను బయట పెట్టి ఉంది, బ్రీఫ్ కేసు 1,00,000 రూపాయలని మీ అందరూ చెప్తారు. లెక్చర్ అయితే వచ్చే గురువారం కూడా ఉంటుంది కదా, కానీ పెట్టి వచ్చే గురువారం ఉంటుంది లేదు, ఏదో ఒక పెట్టుకొని షూ ప్రసాదం ఇంటికాడ మా బావి అంటే ఇది వచ్చేది. లేకుంటే 1,00,000 ఉంది కదా, ఎన్నో హోటల్ ఉన్నాయి, ఎన్నో డాబాలు ఉన్నాయి, పోయిన తర్వాత 1000 ఖర్చు అయినట్టుంది. 90 ఉంటాయి కదా, 1000 పోయినా కానీ 99 ఉంటాయి కదా. ఇక్కడ సో ఏ విధంగా అయితే 1,00,000 రూపాయలు తెలిస్తే మనం అవకాశం వదిలిపెడతామా? మనం స్థిరం ఉండగలుగుతామా? క్లాసులు మనకు వినప్పుడు అవుతుందా? కూర్చున్నప్పుడు అయితే ఇష్టపడతామా? లేదు, ఎప్పుడు బయటపడతాము. సో అదేవిధంగా భగవంతుని సేవ ద్వారా నా హృదయం పవిత్రం అవుతుంది అనే సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత తన హృదయాన్ని పవిత్రం చేసుకునే కోరిక ఉన్నవాడు స్థిరం ఉండగలుగుతాడా? ఉండలేము. కనుక వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, వాళ్ళకి ఎంతో ఉల్లాసం, ఆనందం వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ కాదు. రెండోది ఏంటి? సేవలు ఉంటాయి. సరే ఇయ్యం చేసుకున్నాను నేను, నెక్స్ట్ జన్మాష్టమికి చేసుకోవాలి సేవ. ఇప్పుడు ఒక సంవత్సరం చేసుకున్నాను, నెక్స్ట్ జన్మాష్టమి ఉంది కదా, జన్మాష్టమి ప్రతి సంవత్సరం వస్తుంది, రాధాష్టమి ప్రతి సంవత్సరం వస్తుంది. జన్మాష్టమి రాధాష్టమి యుగాల నుండి జరుగుతుంది. కానీ వచ్చే జన్మాష్టమి వరకు నా పరిస్థితి ఏంటి? నేను ఉంటానా? ఇది గ్యారెంటీ ఉందా? వచ్చే సంవత్సరం జన్మాష్టమికి గ్యారెంటీ ఉంది. దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, దాన్ని ఎవరు ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తారు. ఈ సంవత్సరము నో జన్మాష్టమి, కరోనా కూడా దాన్ని క్యాన్సిల్ చేయలేదు, చేస్తుందా? ఏ కృష్ణ జన్మించకు, నీ పండుగ క్యాన్సిల్ అంటారా కరోనా? మేమే కాపలేము. లేదా 2 సంవత్సరాలు మేము మా టెంపుల్ పండుగ జరుపుకున్నాం, జనాలు రాలేదు. కానీ స్వామివారికి అలంకరణ, స్వామివారికి ఆరతులు, స్వామివారికి నైవేద్యము, స్వామివారి అభిషేకాలు ఆగినాయా? ఏం ఆగలేదు, అన్నీ జరిగినాయి. కనుకనే స్వామివారు, స్వామిని సేవ నీ శాశ్వతం ఉంటుంది. కానీ నా పరిస్థితి, ఈ దేహం యొక్క పరిస్థితి గ్యారెంటీ ఉంది. సంవత్సరం వచ్చే క్షణంకి గ్యారెంటీ లేదు. మెట్లకెళ్ళే కింది దిగా గ్యారెంటీ ఉందా? ఇంటికి చేరేంత గ్యారెంటీ ఉందా? అప్పుడు ఏం చేయాల్సింది? అవకాశం దొరికినప్పుడు ఫస్ట్ ఈ జీవితం గ్యారెంటీ లేదు. సెకండ్, మనం ప్రాణంతో ఉన్నా మన పరిస్థితి ఏందో. ఈరోజు మన శరీరం చక్కగా ఉంది, కాలు చేతులు నడుతున్నాయి, ఆడుతున్నాయి,
రేపు నేనుంటాను, కానీ చేసే స్థితి లేదు. ఆర్థికంగా లేను, శారీరకంగా లేను, మానసికంగా లేను. మనసు ఖరాబ్ అయిందనుకో, దిమాగ్ ఖరాబ్ అయినట్టు ఏంటి? ఉన్నావు నువ్వు, నేను కాదు. కానీ ఎత్తేమైంది? టెంపల్కి కూడా ఇష్టం అనిపిస్తలేదు. బుద్ధి ఏటో మనసు ఏటో పాడైపోయింది. దిస్ ఈస్ లివింగ్ అంటే అనుకోదాం కదా. చెప్పు, మన మనసు ఎప్పుడు స్థిరం కదా. ఇప్పుడున్న విచారం, ఇప్పుడున్న ఆలోచనలు, ఇప్పుడున్న భావం రేపు ఉంటుందా? ఏం జరగలేదు. కనుకనే ఉన్న క్షణమే మనది. ఇంకా ఉన్న క్షణం మనం ఏం చేయాల్సింది? పట్టుకోవాల్సింది. జస్ట్ గ్రాబ్ ఇట్, క్యాచ్ ఇట్. ఎందుకంటే నెక్స్ట్ క్షణం మనకు తెలియదు. మన పరిస్థితి ఏందో, మన శరీరం పరిస్థితి ఏందో, మన మనసుది. అందరికంటే డేంజర్ ఏంటి? మనసు. శరీరం బట్టి ఉంటుంది, కానీ మనసు ఏమంటే తెలుస్తుందా? అర్జున్ లాంటి వ్యక్తి ఏమంటుండు? అర్జున్ లాంటి మహాయోధుడు, మహాపురుషుడు ఏమంటుండు? చంచలహి మన కృష్ణ ప్రమాదీ బలవద్దిడాం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కర. నా శక్తి సామర్థ్యంతో నేను ఈ గాలిని నియంత్రింపబడచ్చు. నేను గాలిని కూడా నియంత్రించవచ్చు, కానీ గాలిగాలైన మనసును నేను నియంత్రించలేదు. ఉన్నారా మీ పై గారు? అది నేనే లేను. మీ పై గారు ఉన్నారా? నా మనస్సు నా నియంత్రణ ఉందని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారా? మై మైండ్ ఇస్ ఇన్ మై కంట్రోల్. నేను లేను, నీ పైకి ఎవరు ఉన్నావా? నీ మనసుని కంట్రోల్ ఉందా? మనసుని ఆడుతున్నావా లేక మనసుని ఆడుతుందా? అప్పుడు మనసుని ఆడుతుంది, మళ్ళీ ఎక్కడ మారది? మనమందరం మనసు చేత కీల్ బొమ్మలమే, పప్పెట్స్లమే. ఎందుకంటే మనసు ఏం చెప్తుంది? సంకల్ప వికల్ప, సంకల్ప వికల్ప, సంకల్ప వికల్ప. సంకల్పం అంటే ఏంటి? నచ్చింది చేయడం, ఒప్పుకోవడము, నచ్చింది రిజెక్ట్. కానీ ఈ క్షణం నచ్చిన విషయం వచ్చే క్షణము వస్తుంది. నిన్న నచ్చింది, ఈరోజు నచ్చుతుంది, ఈరోజు నచ్చింది, రేపు నచ్చదు. ఇది మనసుకి పని. అవును, అప్పుడేం చేస్తాం? సో కనుకనే ఎంతవరకైతే ఈ శరీరము, ఇంకా ముఖ్యంగా ఈ మనసు స్థిరం ఉందో, సహకరిస్తుందో, ఆ మనసు ఇంకా నమ్మకం ఉందో, ఏం చేయాల్సింది? భగవంతుని సేవలు మనము నీకుగా భజౌరే మన శ్రీ నందన అభయ చరణాల విందని. దుర్లభ మానవ జనమ సత్సంగే. ఏమని చెప్తుంది మనసుకు? ఒరే మనసు, ఒరే మనస ఏం చేయు? భజౌరే మన. ఒరే మనసా నువ్వేం చేయు? భజన చేయు. ఎవరు భజన చేయు? శ్రీ నందనందన. శ్రీ నందనందన నంద మహారాజు పుత్రుడు. శ్రీ నందనందన భజౌరే మన శ్రీ నందనందన. ఎందుకంటారు? ఎందుకు భజన చేయాలి? అభయ చరణాల విందరే. ఎందుకంటే ఆ కృష్ణ యొక్క పాదపద్మాల గొప్పతనం ఏంటి? నీకు ఆ భయం కలిగిస్తాయి అటువంటి పాదపద్మాలు. భజౌరే మన శ్రీ నందనందన. ఎందుకు? అభయ చరణాల విందరే. మరి ఎందుకు భజన చేయాలి? ఫస్ట్ అభయ చరణ. ఎటువంటి పాదాలు అవి? మనకు అభయము కలిగించేటువంటి పాదాలు. ఎందుకంటే ఈ భౌతిక జగతంలో ప్రతి ఒక్క మానవుని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క జీవి, మానవ ప్రతి ఒక్క జీవి ఎప్పుడూ భయంతో ఉన్నాడు. ఉందా లేదా భయం? అందరికీ ఒక భయం ఉంది. మంచి ఆరోగ్యం ఉన్నవానికి
ఎప్పుడు ఈ ఆరోగ్యం పాడైపోతుంది భయం ఉంది. డబ్బు ఉన్నవానికి ఈ డబ్బు ఎప్పుడు వస్తుందో అది భయం ఉంది. మళ్ళీ అందంగా ఉన్నవానికి ఈ అందం ఎప్పుడు పాడైపోతుంది భయం ఉంది. నల్ల ఇటుకలు ఉన్నవానికి ఎప్పుడు తెల్లబడతాయో ఆ భయం ఉంది. ఉండదు. ఈ యవ్వనము ఎప్పుడు క్షీణమవుతుందో ఆ భయం ఉంది. అద్దంలో ఒక వ్రింకల్ జరిగి ఎటువైంది ఆనందము, ఒక్క తెల్లటి కనబడింది. మానము సన్మానము ఉన్నవాడికి వాడికి భయం. కీర్తి ఉన్నవాడికి అపకీర్తి ఎప్పుడుతుందో అందరికీ భయం ఉంది. ఇంక అందరికీ పెద్ద భయం ఏంటి? మృత్యు ఉందా? ఉన్నారు ఎవరు మృత్యు భయం ఏంటి? ఏమంటారు? ఉందా లేదా? గట్టిగా ఉంది. దాన్ని ఒక్కలేరు, అందరూ ఎప్పుడు అందరికి ఒకటి కొట్టుకుంటాం. మనం అందరం ఒకటే పడుతున్నాము. అందరము భయంతో కూడినారు. నీకు అందరం ఏమిస్తున్నాము? ఈ భయంని ఏదో ఒక విధంగా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం, అవును లేదా? కానీ ఎంత చేస్తే కానీ అది తొలగేది కాదు. దానికి మార్గం ఒకటి ఉంది. ఆ భయము కలిగించే భగవంతుని పాద పద్మాలు ఏం చేయాల్సింది? గట్టిగా గట్టిగా పట్టుకోవాల్సింది. ఎందుకు గట్టిగా పట్టుకోవాల్సింది? దుర్లభ మానవ జన్మ సత్సంగే. ఎందుకంటే మానవ జన్మమే దుర్లభము. ఇంకా ఆ దుర్లభమైన మానవ జన్మంలో సత్సంగము లభించుడు అది మరీ అరుదు. అది తాగిపించుడు దొరుకుతాడు. తినబెట్టుడు దొరుకుతాడు. అడుగున వాళ్ళే ఫోన్ వస్తాయి 10 సార్లు. ఏం చెప్తున్నావురా? ఎక్కడరా? మరి ఏమంటారా విచారం? లానేముందిరా? వినాయకుడు వచ్చేసినాయి. మరి శ్రావణ మాసం మీద అయిపోయింది. వినాయకుడు గారు మరి సరే, మరి ఎప్పుడు మరి ఎప్పుడు నిమజ్జనం ఎప్పుడు? కరీంనగర్ నిమజ్జనం ఎప్పుడు? మరి తెల్లారి రోజు రాత్రి ఇవే ప్లాన్లు నడుతుంటాయి. కానీ సత్సంగం దుర్లభ మానవ. దుర్లభం అనేది రేపు మానవ జన్మవి దుర్లభము. 84 లక్షల యోనులు తిరిగిన తర్వాత అప్పుడు మానవ జన్మ వస్తుంది. ఇక ఇంకా ఆ మానవ జన్మలో కూడా సత్సంగం అంటే మరీ దేవు. కనుక ఏం చేసింది? భజహు హరిపద నీతి. కనుకనే ఈ భావం ఉన్న వాళ్ళు ఏం చెప్పడం? భగవంతు సేవను వదిలిపెట్టుకోరు. ఇంకా సేవ ఏం చేస్తారు? వాళ్ళు ఉత్సాహంగా చేస్తారు. ముధా ఏదో ఏం చేయాలా, ఎందుకు అత్తి, ఎందుకని కంటికర పట్టి మెల్లగా వచ్చి పారిపోతా అనుకుంటా. అయ్యో నన్ను చూసే, నాకు ఈ సేవ పెట్టే, ఎప్పుడు ఏం చెప్పుకు ఓన్కి పడదు, ఓన్కి అప్పగిచ్చి పారిపోదు. ఇది ఉంటుంది చూస్తాం టెంపుల్లో. ప్రసాదం కౌంటర్ అందరూ ఇష్టపడతారు. సర్వింగ్ కదా ఎందుకు పక్కన తైలెట్టుకుంటారు. మంచి మంచి ఐటెంలు వేసుకుంటూ ఉండేది చెప్పనుకో ఉన్నప్పుడు. సర్వింగ్ సర్వింగ్ ఎందుకు? వెనక ప్లేట్ ఉంటుంది, ముంగడ 2, వెనక 1 అని చెప్పుర్రి. సరే సరే మొత్తము ఫీస్ట్ అయిన తర్వాత పాత్ర కనబడుతుంది. ఎంతమంది పేరు మీరు? నేను ఎప్పుడు సేవ అయిపోయినది. నేను మొదట సర్వ్ చేసిన పోయిన వారం నేను కడిగినా, ఇప్పుడు ఈ వారం నేను కాదు ఇంకోదు. మై డ్యూటీ ఇస్ డన్. కదా తినమంటే లేదు, పోయిన వారం నేను రాలేదు కదా. కానీ నేను పోయిన వారం కలడ్డు, ఈ వారంతో కలడ్డు. సర్వీస్ షుడ్ డన్ వెరీ వెరీ హ్యాపీ. కనుక ఇక్కడ మనకు బలిచక్రం తెలిసిన విషయం ఏంటి? ఆయన ఫస్ట్ మనం చర్చించిన విషయం ఏంటి? ఆయన స్వయంగా ఏ విషయంలో ఫస్ట్ వాజ్ యజమాన స్వయం తస్య శ్రీమద్ పాదయుగముధ. కనుక ఈరోజు మనం చర్చించిన విషయం ఏంటి? ఫస్ట్ స్వయం శబ్దం మీద ఈ తననే ఎవరికి చెప్పకుండా తననే భగవంతుని పాద పద్మగానికి
సిద్ధంగా అయ్యిండు. ఇంకా రెండోది ఎట్లా వేస్తుంటూ ఏ భావంతో ముధా, ఎంతో ఆనందంగా, ఎంతో ఉల్లాసం, ఎంతో సంతోషంగా. అవనీయ అవనీజ్యావహన్ మూర్ధని తద్ ఆపో విశ్వ పావని. మరి ఆ భగవంతుని పాద పద్మాలను కడగడానికి ఇంకా ఆ నీళ్ళు తల మీద చల్లుకోవడము, తల మీద చల్లుకోవడానికి ఇంత ఇష్టం ఎందుకు? ఎందుకు? ఎందుకంటే బలి చక్రవర్తి అర్థం చేస్తున్నాడు. ఏమర్థం చేస్తున్నాడు? ఈ పాద పద్మాలకు వచ్చిన నీళ్ళు అవి ఏం నీళ్ళు? సాధారణ నీళ్ళు. అవి భగవంతుని పాద పద్మాలకు వెళ్ళే ఉద్భవించిన నీళ్ళని ఏమంటారు? గంగాదేవి. ఎందుకంటే గంగాదేవి ఎక్కడ ఉద్భవిస్తుంది? భగవంతుని పాద పద్మాల నుండి. ఆమె అది భగవంతుని, ఆ గంగాదేవి యొక్క ఉగమ స్థలం భగవంతుని పాద పద్మాలు. ఇంకా గంగా యొక్క ప్రత్యేకత ఏంటి? that water which delivers the entire universe. तब आपो विश्व पावनी. అలీలేస్తున్నాయి మొత్తం విశ్వంని పావనం చేస్తుంది. సో అటువంటి విశ్వంని పావని చేసే ఆపో, ఆపో అంటే ఏంటి? నీరు. నేనేం చేయాల్సింది? నా అందుబాటు ఉన్నప్పుడు దాన్ని తీసి ఏమైనా ఆ వాష్ బేసిన్ సింక్లో వచ్చురా, ఏం చేయాల్సింది? నెత్తి మీద పోసుకోవాల్సింది, తాగాల్సింది. ఎందుకు? ఒక్కొక్క చుక్కలు ఏం సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. నా మొత్తము ఈ కలుషితమైన దేహాన్ని, కలుషితమైన మనసును, కలుషితమైన జీవితాన్ని పావని, విశ్వ పావని, పావనం చేసే సామర్థ్యము ఈ నీటిలో ఉంది. కనుక అర్థం చేసుకోవాల్సింది, భగవంతునితో సంబంధించిన ప్రతి ఒక్క విషయం, వస్తులో మన హృదయంని, మన అంతఃకరణంని, మన జీవితంని, ఈ విశ్వంని పావనం చేసే సామర్థ్యం ఉంది. సో మనకు అది లభించినప్పుడు మనం ఏం చేయాల్సింది? ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకుంటా మనం దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని సద్వినియోగము చేసుకోవాల్సింది. లేకుంటే అవకాశం దొరకని వాడు, అవకాశం లేనివాడు వాస్తవంగా వాడు దాని మటుకు దురదృష్టుడే. కానీ అవకాశం ఉండి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వాడు మరింత దురదృష్టుడు. అవకాశం లేనివాడు అన్ఫార్చునేట్, కానీ అవకాశం ఉండి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వాడు ఈజ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్. మోస్ట్ అన్ఫార్చునేట్. కనుక మన మీద ఉంది. మనం ఫార్చునేట్ అవుతామా, అన్ఫార్చునేట్ అవుతామా, లేదా మోస్ట్ అన్ఫార్చునేట్ అవుతామా? అదృష్టవంతులు అవుతామా, దురదృష్టవంతులు అవుతామా, లేదా అతి దురదృష్టం అవుతామా? అది మన మీద. కనుకనే బలి చక్రవర్తి ఇలా అదృష్టంలే కాదు, గొప్ప అదృష్టం. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ పాద పద్మాల సామర్థ్యం ఉంది. ఇంకా పాద పద్మాల కడిగిన ఆ జలము మొత్తం విశ్వంని పావనం చేసే సామర్థ్యము ఈ నీటి సాధారణ నీళ్ళు కావు. ఇది మనం తెలుసుకోవాల్సింది. కనుకనే భక్తుల సాంగత్యం కానీ, ఆ సాంగతంలో జరిగే కృష్ణ కథ కానీ, ఆ కృష్ణ కీర్తన కానీ, ఈ కృష్ణ ప్రసాదమే కానీ మన క్లాస్లో చెప్పవచ్చు, క్లాస్లో నిద్ర చూడవచ్చు. కానీ ఎవరన్నా క్లాస్లో నిద్రపోగా అన్నది చూసినాం, కానీ తినడం నిద్రతారు కదా. ప్రసాదం అడిగితే చూసాడు, అరే ప్రభు ఉడో లడ్డు చూసాడు కదా. క్లాస్ బాగులా ఇంకేమంటారు సార్? ఎందుకు ఫ్రెండ్ ఏంది నిద్ర పోయి ఇంకా నేను వింటున్నాను. కొందరైతే ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడు? డిస్టర్బ్ ఎందులా? నిద్ర పోవట్లేనా లేదా క్లాస్ వింటున్నారా? మరి ఎట్లా ఇస్తారు వాళ్ళు?
ఎంతో శ్రద్ధతో విన్నట్టే ఇంటూ డిస్టర్బ్ చేయాలి. ఇంకా అంటే నేను హాయి తిరుగుతున్నా డిస్టర్బ్ చేస్తున్నాను. కానీ ప్రసాదం తినేటప్పుడు నేనైతే నా 20 సంవత్సరాలు ఎవరికి తిరగదు చూడలేదు. క్లాస్లో అందరు తిరుగుతాను కదా, ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ అందరు చదువుతారు. కానీ మహాప్రసాదే గోవిందే అందరికి అందరూ అందరూ వెళ్తారు. సరే, మనకు కృష్ణ కథ పట్ల మనకు రుచి లేకపోవచ్చు, కృష్ణ తీర్థం వినడానికి రుచి లేకపోవచ్చు, కానీ ప్రసాదం ఉంది కదా. ఈ ప్రసాదం ఏంటి? ఇవి కేవలం కొన్ని అంటారు కదా కిచెన్లో తీసుకెళ్ళి కొన్ని ఐటెంలు కాదు. ఆ ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క మెతుకుల మన జీవితాన్ని పవిత్రం చేసే సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఆ నైవేద్యంపై భగవంతుడు ఏమిటి దృష్టి పడేది. భగవంతుడు చూసిందండి, చూసరికి ఏమైంది? అందులో టీసీలలో కనుకనేది తిండి కాదు, మన ఇంటికి ఏదైతుంది తిండి. ఇది ప్రసాదం. ప్రసాదంలో మన దేవుణ్ణి, మన మనసును, మన ఒక్కొక్క రోమంని ఈడికి నిలబడితే ఈ మూలకి నిలబడితే ఈ మూలక మన ఇంటికి జుట్టు ఎంత పుడుతుందో అప్పుడు కొన భాగాన్ని కూడా పవిత్రం చేసే సామర్థ్యము ఆ ఒక్కొక్క మెతుకులు ఉంటుంది. కనుక ప్రసాదం ఎవరికి సిద్ధాంతం తెలుసో వాళ్ళ ప్లేట్ చూడండి ఎట్లుంటుంది. కడగ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మరి తినడం అయిపోయిందా లేదు, ఇప్పుడు కూర్చున్నారు తెలియదు. ఎందుకు? వాళ్ళ ప్లేట్ మొత్తం క్లీన్ ఉంటుంది. ఒక్క మెత్తు కూడా. ఒకసారి ఇట్లా అయింది, నేను చెప్పి ముగిస్తా. ఒకసారి ఒక భక్తుడు కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఊరికి వెళ్ళింది అనమాట. మా అందుబాటులో అంటే నేను రాకుండా ముందు జరిగిన విషయం, మెట్పల్లి రాకుండా ముందు వాళ్ళ ఊరికి ఒక నాటు భక్తుడు వచ్చినాడు. కానీ మీరు ఊరు మంచి అడ్డించాడు ఒకసారి నుండి. అయ్యా మీరు ఏం పెట్టాడే తింటాం ఇదే మీరు తింటాం ఉల్లిపాయలు కూడా ఆయన మొత్తం ప్లేట్ని సాఫ్ నాకేసినాడు. వీళ్ళు అడిచిన పాపం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, ఎన్ని రోజులు తినలేకున్నాడో మొత్తం ఒక్క మెట్టుకు వదిలిపెట్టలేడు అన్నాడు. అయ్యా ఇక్కడ తినండి, మీకేమంటారు ఆకలి అవుతుందా నిన్న కడుపు, ఎందుకంటే మీరు మొత్తం ప్లేట్ నాకిస్తున్నారు కదా అన్నాడు. నాగలవాడేంది సగం కొన్ని మెతుకులు ఇక్కడ ఉంటాయి, ఇది ఉంటుంది, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు పక్కెట్టున్నది అన్నాడు. కానీ భక్తులు ప్లేట్ ఉండాల్సింది సబ్బు అవసరం లేదు. ఇలా మొత్తం క్లీన్. ఎందుకంటే ఒక్కొక్క మెతుకుల భగవంతుడు ఏమిటి కృప ఉంది. మనం ప్రసాదం తినము, మనం ఏం తింటాము? భగవంతుని యొక్క కృపను మనం అనుగ్రహాన్ని మనము పూజిస్తాము. ఆ భావంలో మనం తినాల్సింది. అప్పుడు ఆ ప్రసాదం ద్వారా మన జీవితంలో మార్పు వచ్చింది, మార్పు వస్తుంది. లేకుంటే ఇదేదో అన్నం నిండింది అయిపోయింది, ఆ భావం తింటే సరే ఇదేంటిది, ఇది నిండది, పొట్ట నిండుతుంది కానీ హృదయం నిండదు సంతృప్తిగా. కానీ ప్రసాదం అని తింటే పొట్ట, మనసు, హృదయం అన్నీ. కనుకనే బలి చక్రతో భావం తెలుసుకోవాల్సింది. నిమిషం ఫస్ట్ స్వయంగా ఉత్సాహంతో, ఇంకా మూడోది చల్లుకున్నాడు. ఎందుకంటే ఎటువంటి ఇది విశ్వ పావి. కనుక ఈరోజు మనం 3 విషయాలు చర్చిస్తాం. ఏంటి? ఫస్ట్ 3 శబ్దాలు, స్వయం, ముదా, ఇంకా విశ్వ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా క్వశ్చన్ అడగచ్చు?